నైపుణ్యం గల మహిళలు ఎంతోమంది మన భారతదేశంలో ఉన్నారు. అందరికీ అవకాశాలు రావాలంటే చాలా కష్టం. అందరికీ కూడా ఉద్యోగాలు దొరకవు. ఎందుకంటే మహిళలే అని ఎందుకు అంటున్నానంటే, నేను ఈ మధ్యకాలంలో మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబానికి ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే కానీ ఆ ఇన్కమ్, ఇద్దరు సంపాదించిన ఇన్కమ్ ఇంటి గడవడానికి సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో లక్షల్లో మహిళలు, వేలల్లో, కోట్లలో మహిళలు చదువుకుని కష్టపడి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. అంటే చాలామందికి రాదు నైపుణ్యం. అంత నైపుణ్యం ఉన్నా కూడా కొంతమందికి ఉద్యోగాలు రావు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక పక్కకి చేర్చి, ఒక చోటకి చేర్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తే ఎలా ఉంటుంది అనేది స్వాతి నీలబట్ల అనే మహిళకు ఆలోచన వచ్చింది. ఆమె ఆలోచన వచ్చిన వెంటనే సీత మొబైల్ యాప్ అనేది ఆ యాప్ ఒకటి తయారు చేశారు, డెవలప్ చేశారు, ప్రారంభించారు. దాంతోపాటు షీ జాబ్స్ అనే పోర్టల్ కూడా ప్రారంభించి 4 సంవత్సరాలు అయింది. ఈ స్వాతి నీలబట్ల గారు ఎందుకు ఆ యాప్, ఆ పోర్టల్ ప్రారంభించవలసి వచ్చిందో అనే దాని గురించి ఒక పేపర్లో ఇంటర్వ్యూ ఇస్తే ఆ విశేషాలు మీకు నేను చెప్తాను. ఒక్కసారి చూడండి. సాఫ్ట్వేర్ కంపెనీల్లో, ఐటీ కంపెనీల్లో మహిళలు చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన క్రమంలో డెలివరీకి, అంటే ప్రెగ్నెంట్ అయ్యాక డెలివరీ అయ్యి పిల్లలు కొద్దిగా ఎదిగే వరకు, అంటే ఇంచుమించుగా సుమారుగా ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు వాళ్ళు లీవ్ పెట్టాల్సి ఉంటుంది, మెటర్నిటీ లీవ్. ఈ సంవత్సరంలోనూ, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే ఎవరైనా సరే, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళని కూడా తప్పుపట్టడానికి లేదు. ఈ మెటర్నిటీ లీవ్ అయిపోయిన వెంటనే ఈ ప్రస్తుత కాంపిటీషన్ ప్రపంచంలో వాళ్ళకి అవకాశం రాదు. మళ్ళీ కొన్ని కంపెనీలు తీసుకుంటే కొన్ని కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వలేవు, వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుంటే. అలాంటి వాళ్ళకి పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా అదే అనుభవం ఈమెకు వచ్చింది. ప్రెగ్నెన్సీ అయ్యాక, పిల్లాడు పుట్టాక ఆమెకి, ఆ పిల్లవాడికి అటిజం అనే డిసీజ్ అనేది వచ్చింది. దానివల్ల 4 సంవత్సరాలు ఆ కుర్రాడికి వైద్యం కోసం అమెరికా వెళ్ళారు. అంటే ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం అనేది కష్టం కదా. అమెరికా వెళ్ళి అలాగే ఆ చంటి పిల్లాడితోటి ఆ డిసీజ్కి వైద్యం చేయిస్తూ జాబ్ చేసుకునేవారు. అలాంటప్పుడు ఎక్కడ కుదురుతుంది? కొన్ని విషయాలు కుదిరేది కాదు. చాలా ఇబ్బంది పడి ఇది ఇలా కాదు, మనతోటి పాటు మన పక్కన ఉండే వాళ్ళందరికీ కూడా, అంటే సేమ్ కాదు, అందరు మహిళలకి ఇదే సమస్య. మనం అందరికీ ఉపయోగపడేలాగా చేద్దామని వచ్చిన ఆలోచనే ఇది సీత మొబైల్ యాప్ అండ్ షీ జాబ్స్. అందులో ఆ మొబైల్ యాప్లో ఇప్పటికీ లక్షల మంది అప్లికేషన్లు పెట్టారు మహిళలు. పెట్టిన వాళ్ళల్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకంటే ఉద్యోగాలు రావాలి అంటే దీనికి కంపెనీస్ సిఎంఓలు కూడా, సిఇఓలు కూడా సహకరించాలి. సో వాళ్ళందరూ కూడా ఈమె చేసిన ప్రయోగానికి అందరూ కూడా సహకరించారు. ఇంకా రెండోది, చాలామంది మహిళలు ఈమెకి చెప్పింది ఏంటంటే, అంటే మాకు ఐటీ మాత్రమే కాదు, మేము కుట్లు కొడతాము, డిజైనింగ్, నెక్స్ట్ వచ్చేసరికి మేకప్, ఇలాంటివన్నీ మాకు ఉన్నాయి, మరి మాకేమిటి, మాకు కూడా ఉద్యోగాలు రావట్లేదు, మా పరిస్థితి ఎలాగ ఉందంటే, ఆ యాప్లోనే వేట్లో కూడా, అంటే అలాంటి వాళ్ళందరికీ కూడా అప్లికేషన్లు తీసుకుని ఆ యాప్లోనే మేకింగు, డిజైనింగు, రీడింగు, రైటింగు, ఇలాంటివన్నీ కూడా ఆ యాప్లోనే పెట్టారు. పెట్టిందంటే దానికి కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి, ఆ శిక్షణ ఇచ్చాక వాళ్ళకి ఉద్యోగ కల్పన కూడా చేయించారు. ఇంకో ముఖ్య విషయం, ఈ ఐటీ పరిశ్రమలో ఇంత సంవత్సరం గ్యాప్ వస్తుంది కదా మహిళలకి. వచ్చాక వాళ్ళందరికీ కూడా, అంటే కొత్త టెక్నాలజీ వస్తూ ఉంటుంది, కొత్తవి విధానాలు వస్తాయి. అవి ఏవైతే లేటెస్ట్గా వచ్చాయో వాటికి కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారు అవి కూడా ఈ మహిళలకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే క్రమంలో ఈమె, చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైనది. ఈ స్వాతి నీలబట్ల గారు చేస్తున్న సాహసానికి మనందరం కూడా మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి, పిల్లాడ అనారోగ్యంగా ఉండి, ఇలాగా మనం అందరికీ సహాయపడాలనేది ఒక్కటి, మానవుడు చేయలేనిది ఏమీ లేదు. కొంచెం దానికి దృష్టి పెట్టి
దానికి కష్టపడితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ స్వాతి నీలభట్ల గారికి అవార్డులు కూడా వచ్చాయి. ఎర్నెస్ట్ యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, అలాగే 100 మెంబర్స్లో అమెరికా ఈవిడికి ఒక అవార్డు ఇచ్చారు. చూడండి ఒకసారి గుర్తింపు ఎలా వచ్చిందో. మనం చేసిన పనికే గుర్తింపు అనేది వస్తుంది. అదే క్రమంలో స్వాతి నీలభట్ల గారికి వాళ్ళ నాన్నగారు, ఆవిడ చెప్పింది ఏంటంటే వాళ్ళ నాన్నగారు చాలా సహకరించారు ఆమెకి. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరని చెప్పారు ఆవిడ. వాళ్ళ నాన్నగారు జర్నలిస్ట్గా పనిచేసి అలాగే జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షులుగా కూడా పనిచేశారట ఆయన. సో ఒక్కసారి చూడండి, అందరూ కూడాను ఒక్కసారి ఆలోచించండి. మనం చేయగలిగేది ఖచ్చితంగా చేయచ్చు. లేదు నేనేమీ చేయలేను అనుకుంటే ఎవ్వడూ ఏమీ చేయలేడు. ఈ స్వాతి నీలభట్ల గారు ఇంకోటి చెప్పారు, నాలాంటి తల్లులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు ఇస్తే వాళ్ళ నైపుణ్యం కూడా తోడవుతుందనే ఉద్దేశంతో ఈ యాప్ తయారు చేసి ఆమె కంపెనీలోనే ఆమె లాంటి తల్లులకే ఉద్యోగాలు ఇప్పించారు. ఇప్పుడు ఆ కంపెనీ చాలా లాభాల్లో నడుస్తుందని చెప్పారు. ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి స్వాతి నీలభట్ల గారి లాంటి వాళ్ళకి మనం ఎంతో సహకరిస్తే ఎన్నో లక్షల మంది మహిళలకు ఉద్యోగాలు వస్తాయి, ముఖ్యంగా తల్లులకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకొకసారి చెప్తున్నాను మీకు, స్వాతి నీలభట్ల గారు ప్రారంభించిన సీత మొబైల్ యాప్, అలాగే షీ జాబ్స్, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది అది. ఎవరికైనా ఇలాంటి మహిళలు అంటే ఇలాంటి తల్లులు డెలివరీ అయ్యి 1 సంవత్సరం కాకపోవచ్చు, 6 నెలలు కాకపోవచ్చు, 2 ఏళ్ళు కాకపోవచ్చు, ఉద్యోగాలు రాని తల్లులకు బాగా ఉపయోగపడే యాప్ అయితే ఇది సీత మొబైల్ యాప్ అని నేను అనుకుంటున్నాను. అందుచేత మీరందరూ కూడా ఒక ప్రయత్నం చేయండి. సీత మొబైల్ యాప్, నెక్స్ట్ షీ జాబ్స్ పోర్టల్. థ్యాంక్ యూ. మీకు నచ్చితే ఈ వీడియో, ఇప్పుడు ఈ చెప్పిన సమాచారం అంతా మీకు నచ్చితే మా జీటీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకో 10 మందికి చూస్తారో వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.